స్టవ్ ఆన్ చేసి ఒక గ్లాస్ వాటర్ గిన్నెలో పోసి పెట్టండి. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఒక గ్లాస్ వాటర్కి ఒక గ్లాస్ పిండి అన్నమాట. బాయిల్ అయ్యేటప్పుడు పోయండి, ముందరే పోసేయద్దు. ఇలా బాయిల్ అవుతున్నప్పుడే పోయాలన్నమాట. పోసేసిన తర్వాత వెంటనే ఏం చేయాలంటే స్టవ్ ఆపేయాలి. ఇంకొక చక్కగా పెట్టాలి. అప్పుడు దాన్ని బాగా దగ్గరికి వచ్చేదాకా కలపాలన్నమాట. స్టవ్ ఆపేసాం కదా, బాగా దగ్గరికి వచ్చేదాకా కలపండి. బాగా ముద్దలాగా వస్తుంది. దాని మీద మూత పెట్టేసేసి పక్కన పెట్టేసేయండి. ఒక 10 మినిట్స్ దాన్ని వదిలేసేయండి. గోరువెచ్చగా అవుతుంది కదా, గోరువెచ్చగా అయినప్పుడు అది అలా బాగా పిసికి చక్కగాను బాగా ముద్దలాగా చేస్తే ఏంటంటే ఒక రబ్బర్ బాల్ లాగా వస్తుంది అన్నమాట. బాగా జిగురుగా ఉంటుంది. ఇందులో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కదండి, దాంతో చాలా బాగా ఉంటుంది అన్నమాట. ఇలా ముద్దగా వచ్చిన తర్వాత మనకి ఎన్ని కావాలో, ఏ సైజ్ కావాలో అన్ని బాల్స్ తీసుకుని రెడీ చేసుకోవాలన్నమాట. రెడీ చేసుకున్న తర్వాత ఒక్కొక్క బాల్ తీసుకుని దాని మీద బాగా పొడిపిండి జల్లుతూ చపాతీ కింద ఒత్తుకోవాలన్నమాట. పొడిపిండి బాగా ఎక్కువ వేసుకోండి, చేతికి అంటకాలను. అప్పుడు మీకు ఏంటంటే అదే రౌండ్ తిరుగుతూ చక్కగా వస్తుందండి. చుట్టూ అంతా ఒక బ్రేక్స్ రాకుండా బాగా ముద్దలాగా అలా చేసుకోండి. చేతితోటి రౌండ్గా చేసుకుంటే చుట్టూ బ్రేక్స్ రావన్నమాట. ఇప్పుడు అప్పడాలు కలిపెట్టి మనం ఇలా ఒత్తేసుకుంటే చక్కగా నైస్గా మన చపాతీలాగే వచ్చేస్తుందండి. ఏమి బ్రేక్ అవ్వడం, ఊడిపోవడం అట్లా ఏం జరగదన్నమాట. ఇప్పుడు ఇది ఎలా చేసామో మిగతా బాల్స్ కూడా అలాగే చేసేసుకుని పెట్టుకోవాలన్నమాట. మొత్తం అయిపోతాయి అన్నమాట. మిగతా బాల్స్ కూడా సేమ్ ఇలాగే చేసుకోండి. పెనం మీద వేసిన తర్వాత ఏంటంటే చుట్టూ నీళ్ళు చల్లేయండి. చాలామంది క్లాత్తో పెడతారు. మళ్ళీ ఆ క్లాత్ ఎలా ఉంటుందో ఏంటో, బ్యాక్టీరియా అంతా ఉంటుందేమో అని నేను జస్ట్ హ్యాండ్ తోటే వాటర్ స్ప్రెడ్ చేసేస్తాను అన్నమాట. అలా చల్లేసి అడిగిన ఎంత బాగా మంచి వాటర్ పోస్తే అది బాగా వస్తుంది. ముద్దగా అయిపోవడం, పెనానికి అతుక్కుపోవడం ఏం జరగదండి, బాగా వస్తుంది. ఒక 2 మినిట్స్ వదిలేసామనుకోండి, అదే లేస్తుంది పైకి చక్కగా. అది లేచేటప్పుడే మనం అట్లకాడ పెట్టి తీయాలి, కానీ మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు అన్నమాట. మధ్యలో డిస్టర్బ్ చేస్తే ఏమవుతుందంటే చపాతీ పెనానికి కట్టుకుపోయి ఉండిపోతుంది అన్నమాట. అందుకే మీరేం ముట్టుకోకండి, అది లేచేదాకా వదిలేసేది. అడుగునేమి మాడిపోవడం ఏమి జరగదన్నమాట. ఓకేనా అండి? అర్థమవుతుందా? మీకు అర్థమవుకపోతే కనుక నా కామెంట్ రూపంలో పెట్టండి, నేను ఇంకా కొంచెం క్లియర్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను. బాగుంటాయండి ఇవి. 2 రోజులు 3 రోజులు కూడా ఉంటాయి. చెక్కల్లాగా అవ్వవు, గట్టిగా అవ్వవు, స్మూత్గా చాలా మెత్తగా ఉంటాయండి. ఈ రకంగా చేస్తే కనుక చాలా మెత్తగా ఉంటాయి. 2-3 రోజుల దాకా అలాగే ఉంటాయి అన్నమాట. అదే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక 10 రోజులైనా ఉంటాయి. మీరు ఓవెన్లో పెట్టుకునేటప్పుడు పైన కొంచెం నీళ్ళు చల్లి వేడి చేసుకుంటే మళ్ళీ అప్పుడే చేసినట్టుగా ఉంటాయి అన్నమాట. మిగతా బాల్స్ అన్నీ ఇలాగే చేసేసేయండి. ఇట్లాగే వస్తాయి అన్నమాట మిగతా బాల్స్. నేను ఒకటి చేసి చూపించాను మీకు. ఓకేనండి ఫ్రెండ్స్.